మోదుగ పువ్వు ఒక్కసారి విజువల్స్లో మీరు చూసినట్లయితే ఆ చెట్టు నిండా కూడా ప్రకృతిలో ఉన్న అందమంతా కూడా మోదుగ పువ్వు చెట్టులోని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఫ్లవర్స్ కూడా చూడండి, అసలు ఇప్పుడు మనం డిప్రెషన్కి అవి ఇవని అంటున్నాం కానీ ఒక్కసారి ఇలాంటి ప్లేస్కి విజిట్ చేస్తే చాలు అన్నంత ప్రశాంతంగా అయితే ఇక్కడ ఉంది. ఈ మోదుగ చెట్టు, మోదుగ పువ్వు, మోదుగ చెక్క కూడా మనకి ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది అనమాట. మరి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాజు గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో జనరల్గా మీరు పట్టుకున్న విధానం చూస్తే ఎవరైనా మనకి బొకే ఇచ్చారో లేకపోతే నార్మల్గా డెకరేషన్ ఫ్లవర్స్ అని అందరూ అనుకుంటారు. కానీ వీటికున్న ఆయుర్వేదంలో మీరు వాడే పద్ధతి కానివ్వండి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, ఈరోజు అందరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ ద్వారా. తప్పనిసరిగానమ్మా. ఈ మోదుగ పలాస అంటారమ్మా దీన్ని. ఇది యజ్ఞాల్లో వాడే ఒక అద్భుతమైన మూలిక. హోమాలు, యజ్ఞాలు ఏదైనా సరే ఒక అద్భుతం అమ్మ ఇది. అది కాకుండా ఇందులో 3 రంగులు ఉంటాయండి: ఎరుపు, పసుపు, తెలుపు. ఎరుపు అన్ని చోట్ల ఉంటుంది, తెలుపు రేరుగా దొరుకుతుంది, ఈ పసుపు అనేది దుర్లభం అంటారు. మా అదృష్టం ఏంటంటే మా తోట నిండా ఇదే ఉందమ్మా పసుపు. దీన్ని ఎల్లో అంటారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎల్లో సార్ వచ్చింది కదా, రెడ్ది అయితే రక్తం అంతా ఎరుపు ఉంటుందమ్మా. అది సేమ్ ఇలాగే పోస్తుంది. యుద్ధాల్లో వీరులు దెబ్బలు తగిలి ఒళ్ళంతా రక్తంతో ఉంటే మోదుగ చెట్లే ఉన్నాడు, పూసిన మోదుగ చెట్లే ఉన్నాడు అని అనేవారు పూర్వం. ఆ విధంగా ఏంటంటే 3 రంగులు అంత ఎర్రగా ఉంటుంది అనమాట. ఇది ఎల్లో అమ్మ. ఇది చాలా అద్భుతం. దీన్ని రస ఔషధాల్లో కూడా వాడతారు. అంటే పాదరసాన్ని బంగారం చేసే టెక్నిక్స్ ఉండే పూర్వం. ఇండియాలో వేలాది టన్నులు బంగారం ఉందంటే అది పరశువేది విద్య అంటారు దాన్ని. దాని ద్వారానే యోగులు, ఋషులు తయారు చేసి భారతదేశంలో రాజులకు ఇచ్చారని చెప్తారు పూర్వకాలం. ఇప్పుడు మనం అలాంటివి చెప్తే ఏదో చెప్తున్నాడు సోదనుకుంటారు. కాదమ్మా, అన్నీ ఉన్నాయి. ఇది బంగారం కంట విలువైన ఆరోగ్యాన్ని మనకి ఇవ్వడంలో ఈ మోదుగ ఆకులు, పువ్వులు, చెక్క, వేరు, గింజ అన్ని పనిచేస్తాయి. ఏవి కూడా అన్ని కూడా లేదు. దీని ఎండుపొల్ల యజ్ఞాల్లో సమిధుల్లో కింద వాడడం వల్ల ప్రకృతిలోకి ఏదైతే ఆ పొగ బయటికి వెళ్తుందో ప్రకృతిలో ఆక్సిజన్ తయారు చేస్తుందమ్మా. అంటే మనం ఎక్కడైతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండి ఆక్సిజన్ లేదనుకుంటున్నామో అటువంటి చోట్ల ఇలాంటి పవిత్రమైన వృక్షాలు కనుక యజ్ఞం చేస్తే, ఆవు నెయ్యితోటి, ఆవు పిడకతోటి చేస్తే అమ్మ, అది కొన్ని మైళ్ళు లెక్క ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని శుద్ధి చేసి ఆక్సిజన్ ప్రాంతంగా చేస్తుంది దాన్ని. అంత అద్భుతమైన మూలిక ఈ మోదుగ అండి. ఈ పువ్వులు సీజన్ అమ్మ. ఇప్పుడు లక్కీగా మనకి మీరు వచ్చేసరికి ఉన్నాయి. ఇంకొక 20 రోజులు పోతే మళ్ళీ కనపడదమ్మా. మళ్ళీ సంవత్సరం పడుతుంది. మళ్ళీ జనవరి నెలలో మొగ్గ తొడుగుతుంది, ఫిబ్రవరి నెల ఆఖరికి, మార్చికి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతాయి. అప్పుడే తీసుకొని ఏమైనా నేను ఒక 2 సంవత్సరాల క్రితం దీని మీద చేశానమ్మా అనేక వీడియోలు. ఇప్పుడు మళ్ళీ చేద్దాం, ఎందుకంటే కొత్త వాళ్ళు ఈ వీడియోలు చూస్తూనే ఉంటారు కదా, అందుకు తప్పదన్నమాట. అలాగే ఈ మోదుగ పువ్వుల్ని పుష్యమి ఆదివారం రోజున కోసుకుంటే, అనుకోకుండా ఈ సంవత్సరం పుష్యమి ఆదివారం అనేది మొన్న 1వ తారీఖు వచ్చిందమ్మా. మళ్ళీ నెక్స్ట్ 1వ తారీఖున వస్తుంది, మార్చి 1వ తారీఖుని. అప్పుడు దాకా ఈ పువ్వులు ఉంటే మా అదృష్టం అని అనుకుంటాం. అంటే మీకు ఎందుకు అవేర్నెస్ కల్పించాల్సి వస్తుందంటే, ఆయుర్వేదం అంటే చాలా మంది ఏంటంటే అక్కడ ఉన్న మొక్కలు తీసుకొస్తారు, లేదా ఆకులతో చేస్తారని అనుకుంటారు, ఏదో దారి పక్కే పీక్కొస్తారు అనుకుంటారు. కానీ ఆయుర్వేదం తయారు చేసే మందుల్లో అవి మనకి బాగా పనిచేయాలంటే ముహూర్తం అని ఉంటుందంట. తెలుసుకుందాము. మంచి నక్షత్రం అమ్మ, తిది, వారం అన్నీ ఉంటాయి, ముహూర్తం ఉంటుంది. అంటే ఆ మెడిసిన్ ఆ టైంలోనే కలెక్ట్ చేస్తే 100% ప్రాపర్టీస్ ఉంటాయండి. మనకి శాస్త్రంలో ఏదైతే యోగులు, ఋషులు చెప్పారో దాన్నే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుందమ్మా. ఇది నా సొంత కవిత్వం కాదు, నా సొంత పైత్యం కాదు. అందరూ ఏమనుకుంటారంటే ఏదో చెప్తున్నాళ్ళే అనుకుంటారు. కానీ పూర్వం ఋషులు, యోగులు ఇటువంటి మూలికలను వాడుకుని వందల వేల సంవత్సరాలు కూడా బతికారమ్మా. అటువంటి రసాయనంగా వాడుకునే మూలిక అంటే దీన్ని కాయకల్ప చికిత్స అంటారు ఆయుర్వేదంలో. కాయకల్ప అంటే, కల్పం అంటే బ్రహ్మదినాన్ని కల్పం అంటారు, బ్రహ్మ జీవితాన్ని. కల్పం అంటే కొన్ని లక్షల సంవత్సరాలు, అంటే వేల సంవత్సరాలు బతకడానికి పూర్వకాలం యోగులు, ఋషులు మనకు అందించిన అద్భుతమైన విజ్ఞానం ఈ ఆయుర్వేదం. అందులో మోదుగ చెట్టు అనేది ఆ కాయకల్పలో చాలా గొప్పగా పనిచేస్తున్నాము. ఈ పువ్వుల్ని ఆదివారం కలెక్ట్ చేసుకుని ఎండలోనే ఆరబెట్టమ్మా, నీళ్ళలోనే ఆరబెట్టచ్చు. ఎండలో ఆరబెట్టిన దానికి ఒక గుణం ఉంటుంది, నీళ్ళలో ఆరబెట్టిన దానికి ఇంకొక గుణం ఉంటుంది. ఎండలో ఆరబెట్టినప్పుడు ఈ కలర్ కొంచెం డార్క్ నుంచి లైట్ అవుతుందమ్మా. నీడలో ఆరబెట్టింది ఆ కలర్ అలా ఉండిపోతుంది.
ఆ డిఫరెన్స్ వల్ల దాని మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా కొద్దిగా మారతాయి. కానీ అనుపానం మళ్ళీ మార్చడం వల్ల సేమ్ శక్తినే అవి మనకు అందిస్తాయి. నీడని ఆరబెట్టాలి, ఎండలో ఆరబెడితే ఈ మూలిక యొక్క శక్తి పోతుందేమో అనుకుంటే అది రాంగ్. కొన్ని మూలికల మట్టికి సూర్యుడిలో ఎండబెట్టడం వల్ల సూర్యుడు ఆ శక్తిని తీసేసుకుంటాడమ్మా. కొన్ని మూలికల్ని చంద్రుడు యొక్క వెన్నెల్లో ఆరబెట్టడం వల్ల చంద్రుడు ఆ శక్తిని తీసేసుకుంటాడు. ఇది చాలా ఎంత పెద్ద శాస్త్రం అంటే అంత ఇంత కాదు. అందరూ ఏమనుకుంటారంటే ఆయుర్వేదం అంటే ఏదో చేస్తారు, ఇస్తారు, వేలకు వేలు తీసుకుంటున్నారు అని అనుకుంటారు. కాదమ్మా, మన ప్రాణాన్ని కాపాడే ఒక అమృతం ఈ ఆయుర్వేద ప్లాంట్స్లో ఉంటుంది. కాబట్టి ఆ అమృతాన్ని మనం వాడుకోవడం నేర్చుకుంటే, అమృతం తాగితే చావు ఉండదు అంటారు కదా, అదే విధంగా ఈ ప్లాంట్స్ వాడుకుని కూడా మన యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. మ్యాన్ పవర్ కానీ ఉమెన్ పవర్ కానీ కాపాడుకోవచ్చు. ఇది మనిషి మగవాడు ఒక్కడే తినాలి, నరాల శక్తికి యవ్వనానికి కాదమ్మా, ఆడవాళ్ళు కూడా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా సమానంగా పనిచేస్తుంది. ఓకే. ఈ ఫ్లవర్స్ని మనం కోసుకున్నామా, ఎండబెట్టుకుని కానీ నీళ్ళలో కానీ పూర్తిగా ఆరబెట్టుకుని చూర్ణం చేసుకోవాలి. దీన్ని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. చేసుకుని ఆవు పాలు తీసుకోవాలి. దేశీ ఆవు పాలు అంటే మన జెర్సీ ఆవు పాలు అయ్యి పనిచేయవండి, గేదె పాలు పనిచేయవు. ఆ ఇండియన్ కౌ మిల్క్ ఏదైతే మోపురం ఉందో ఆ మోపురం ఉన్న ఆవు యొక్క పాలు తీసుకుని చక్కని చూర్ణం చేసుకుని దీన్ని పూర్తిగా తడపాలండి. దాన్ని పాలతో తడిసిపోవాలి. అది మళ్ళీ ఎండబెట్టాలి. ఒకసారి తడిసిన తర్వాత ఎండబెట్టాలి. అది పూర్తిగా ఆరాక మళ్ళీ మెత్తటి చూర్ణం కొట్టుకోవాలమ్మా. కొట్టుకుని ఈ లోపల మనం ఏం చేయాలంటే నేతితో మాగిన కుండలో దీన్ని పెట్టి 21 రోజులు దాయాలి. నేతితోటి మాగాలి అంటే పూర్వం కుండల్లో నెయ్యి పోసేవారు కాబట్టి నేతితో మాగిన కుండ దొరికేది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కుండ తెచ్చి కొత్త కుండని కడిగేసి అది నేతిని బాగా కాసమ్మ ఈ కుండ కూడా ఎండలో ఆరిపోయిన తర్వాత నెయ్యి దాని చుట్టూరు లోపల బయట పోసేస్తే బాగా నేతితోటి తడిపిన గుడ్డతోటి ఇలా కప్పేస్తే అది లాగేసుకుని నేతితోటి కడిసిన కుండ తయారవుతుంది. ఓకే. ఆ నేతితో తడిపిన కుండను తయారు చేసుకుని అప్పుడు ఆ కుండలో ఈ పౌడర్ పోసి వాసన కట్టి మూతేసి పైన ఇంకో వాసన కట్టాలమ్మ. ఎటువంటి క్రిమి లోపలికి వెళ్ళకూడదు. 21 రోజులు నీడనే చీకట్లో ఉంచాలి. దీనికి ఎండ తాగలకూడదు. 22వ రోజున తీసుకున్నమ్మా దీన్ని శరీర శుద్ధి చేసుకోవాలి. అంటే మన శరీరాన్ని పూర్తిగా డీటాక్స్ చేసుకోవాలన్నమాట. మనం చిన్నప్పటి నుంచి తిన్న ఉప్పుని, చిన్నప్పటి నుంచి తిన్న పులుపుని మళ్ళీ దానికి డీటాక్స్ చేయడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన చెట్లు ఉంటాయి. మొగలి చెట్టు మీకు ముందు వీడియోలో చెప్తాను నేను తర్వాత. ఆ మొగలి చెట్టు ఓడల యొక్క రసాన్ని తీసుకోవాలి కొన్ని మూలికలు కలిపి. అలాగా 5 రోజులు 10 రోజులు తీసుకుంటే శరీరం పూర్తిగా శుద్ధి అవుతుంది. అప్పుడు ఈ పౌడర్ని రోజు 1 తులం నుంచి 2 తులాలని శాస్త్రంలో రాసి ఉందమ్మా. అప్పుడు మనుషులు బాగా బలంగా ఉండి ఉంటారు. చాలా వేడి అనమాట ఇది. 2 తులాల కనుక తింటే ఒళ్ళంతా వేడి మంటలు వచ్చేస్తాయి. అందుకు 2 నుంచి 5 గ్రాములు. ఇప్పుడు మీ శరీర తత్వం, మీ బాడీ వెయిట్, హైటు, మీ వయస్సు అన్నీ చూసుకుని కనుక దీనిని డోసు నిర్ణయించుకుని తీసుకుంటే ఓన్లీ పాలు అన్నమే తినాలమ్మా. ఇది ఇంకే పదార్థం తినకూడదు. పాలు కావాలంటే ఆవు పాలు, లేదంటే ఆవు పాలతో కూడిన అన్నం కావాలంటే కొంచెం పంచదార వేసుకోవచ్చు. వేసుకుని తినొచ్చమ్మా. పటిక బెల్లం కానీ పంచదార కానీ ఆ పాలల్లో వేసుకుని ఈ మందు తినేటప్పుడు కూడా పాలలో కలుపుకునే తినాలి. ఇది ఒక దూదిలే అవుతుందన్నమాట. కరగదు, అందులో డైల్యూట్ అవ్వదు, తేలిపోతుంది. వేడి పాలలో వేసుకుని కాసేపు తిప్పితే ములుగుతుంది, అప్పుడు తాగేయడమే. ఆ విధంగా కనుక దీన్ని మీరు 3 నెలల నుంచి అంటే నెల నుంచి 3 నెలలు 6 నెలలు సంవత్సరం అమ్మా బ్రహ్మచర్యం పాటిస్తా కనుక చేస్తే ఒక 70 ఏళ్ళు ముసలాడు కూడా మళ్ళీ 60లోకి 50లోకి వస్తారు. అంటే యాంటీ ఏజింగ్ కింద ఉపయోగపడుతుందని చరక సంహిత, రసరత్నాకరం అలాగ అనేక గ్రంథాల్లో ఈ మోదిక గురించి అద్భుతంగా వివరించారు. ఇది వయస్సును నిలపడంలో కానీ, నరాల యొక్క శక్తిని మళ్ళీ తీసుకురావడం కానీ, ఒక మనిషికి తిరిగి ఇవ్వనివ్వడం కానీ, అలా నేను చెప్పిన విధంగా కనుక బ్రహ్మచర్యం పాటించి 6 నెలలు తీసుకుంటే నెరిసిన జుట్టు మళ్ళీ నల్లబడుతుందమ్మా. ఊడిపోయిన పళ్ళు మళ్ళీ వస్తాయి. అంటే శరీరానికి మళ్ళీ యవ్వనాన్ని ప్రసాదించగలిగేటంత అద్భుతమైన మూలిక. దీన్ని ఇలాగ సంవత్సరానికి ఒకసారి తీసుకున్నమ్మా. ఋషులు యోగులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క థాట్, వాళ్ళ యొక్క సాధన 100 సంవత్సరాలు బతికారనుకోండి, ఏ 20 సంవత్సరంలోనో 50లోనో 30లోనో ఒక అద్భుతమైన సాధన మార్గం దొరకవచ్చు. ఆ సాధన మార్గంలో సాధన చేయడం మొదలు పెడతారు. వయసు అయిపోయి ముసలితనం రావడం వల్ల సాధన చేయకపోవడం వల్ల మళ్ళీ జన్మరాహిత్యం అనేది దొరకదు. కాబట్టి ఇటువంటి మూలికలను వాడుకుని శరీరాన్ని బలంగా ఉంచుకుని 100 సంవత్సరాలు సాధన చేసి వాళ్ళు మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోవడం, అనేక అద్భుతమైన శక్తుల్ని
వాళ్ళ స్వార్థం కోసం కాకుండా ప్రజల యొక్క ఉపయోగం కోసం ఆ శక్తుల్ని సాధించి వాటి ద్వారా మనకి అద్భుతమైన నాలెడ్జ్ ఇవ్వటం కోసం వాళ్ళు 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు బతకాలని ఇటువంటి మూలికల యొక్క సహకారంతో ఏదైతే మన పూర్వం వేదాల్లో కానీ ఆయుర్వేద గ్రంథాల్లో కానీ వీటిల్లో రాసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని వాడుకుని వాళ్ళు జీవితం యొక్క లెంగ్త్ని పెంచుకుని ప్రజలకి ఏ విధమైన నాలెడ్జ్ని ఇవ్వాలో దానికోసం బతుకుతారమ్మా, స్వార్థం కోసం కాదు. ఆ విధంగా బతికితే కనుక ఒక అద్భుతమైన అంటే మళ్ళీ తిరిగి యవ్వనాన్ని ఇవ్వగలిగే అద్భుతమైన ప్లాంట్ మోదుగండి. ఓకే ఓకే. అదే ఒక మనిషికి లైఫ్ మొత్తంలో కూడా డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం సంపాదించుకోలేరు. ఒకవేళ సార్ చెప్పినట్టుగా మళ్ళీ మీరు యవ్వనంగా అవ్వాలి, లైక్ యంగ్గా కనిపించాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు తప్పకుండా ఈ మోదుగ పువ్వు అయితే మనకి మంచి మూలికలతో ఆ బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆయుర్వేదం అంటే చాలామంది చిన్న చూపు అనమాట. ఏముందిలే ఏదో మొక్క నుంచి తీస్తారు, వేలు నుంచి తీస్తారని. ఇప్పుడు సార్ చెప్పిన కుండలో పెట్టడం కానీ ఆ ప్రాసెస్ అంతా మీరు చేసుకోగలుగుతారా? మేము చేసుకోగలుగుతాం ఇంట్లోనే, దీనికి ఇంత పెట్టి కొనాలా అనే ఆలోచనలు కూడా చాలా ఉంటాయి. అండ్ ఇది కలెక్ట్ చేయడానికి ఒక ముహూర్తం చేయడానికి ఆ కుండలు కానీ ఆ నెయ్యి కుండలు తయారు చేయడము, అదంతా ప్రిజర్వ్ చేయడము, మరి ఇదంతా శ్రమే కదా. ఇంట్లో ఇంత ప్రాసెస్ చేసుకోలేరు కాబట్టి మీకు కనుక ఇప్పుడు ఈ మోదుగ పువ్వుకి వాడుకోవాలి, బెనిఫిట్స్ కావాలి అన్నప్పుడు తప్పకుండా రాజుగారిని అయితే ఇది మన సీజన్ అమ్మా. ప్రేక్షకులు ఇప్పుడు జాగ్రత్తగా మన వీడియోని ఫాలో అయ్యి నేను చెప్పిన విధంగా తయారు చేసుకుంటే తప్పనిసరిగా అద్భుతమైన గుణాలు కనపడతాయి అమ్మా. ఓకే. తగ్గని వ్యాధి అంటూ ఉండదు. అన్ని ఎప్పుడైతే మీ శరీరంలో కొత్త ధాతువులు పుట్టినాయో, శక్తి పెరిగిందో, టీ సెల్స్, ఈ ఇమ్యూనిటీ సెల్స్ కూడా అవుతాయి. ఇమ్యూనిటీ అమ్మ, టీ సెల్ పుడితేనే మీ బాడీ రిజోనేట్ అవుతుంది. ఓకే. బాడీని మళ్ళీ యవ్వనంలోకి తీసుకురావాలి, రిజోనేట్ అవ్వాలంటే ఇటువంటి మూలికలే వాడుకోవాలండి. ఓకే. రాజుగారు, మరి మీరు చాలా ప్రాసెస్ చెప్పారు, ఈ నెయ్యి కుండల్లో పెట్టడం అంతా ఇంట్లో చేసుకోవడం అయితే అవ్వదు కాబట్టి, మరి ఈ మోదుగ పువ్వులతో మీరు ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేశారు? ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి? మేము చేస్తామమ్మా. పువ్వులది అయితే మా దగ్గర దొరుకుతుందండి. దీన్ని కాయకల్ప మోదక్ అని తీసుకున్నాం పర్మిషన్. ఇది చూర్ణమేనమ్మా యాక్చువల్గా. దీన్ని ఏం చేస్తామంటే తేనె కానీ పటిక బెల్లం పానకం కానీ కలుపుకుంటే ఉండగా అవుతుంది. తినడానికి బాగుంటుంది కాబట్టి అందరూ తినొచ్చు అనమాట. డైరెక్ట్గా పౌడర్ కూడా పాలలో కలుపుకుని తీసుకోవచ్చండి. ఏదైనా పాలతో కలిపే తీసుకోవాలి. ఇది మనం ఆయుష్లో పర్మిషన్ తీసుకున్నామా. కాయకల్ప అంటే చెప్పాను కదా మీకు, అంటే జీవనాన్ని పొడిగించుకోవడం, అంటే లైఫ్ స్పాన్ పెంచుకునేది. అంత అద్భుతమైన ప్లాంట్ ఈ మోదుగమ్మ. ఇది మన శాస్త్రాల్లో గరుడ పురాణంలో కూడా దీని గురించి రాశారు. వేదాల్లో ఉంది, ఋగ్వేదంలో, అలాగే చరక సంహిత, రసరత్నాకరం, అనేక గ్రంథాల్లో ఈ మోదుగ గురించి అద్భుతంగా వివరించడం జరిగిందమ్మా. అందులో ఒక శిష్టాన్ని మనం దీన్ని కాయకల్ప మోదక్ అని పర్మిషన్ తీసుకుని ఇది మన పేషెంట్లకు కానీ ఈ మందు కావాల్సిన వాళ్ళకి కానీ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకేమైనా ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి దీనికి సంబంధించి? దీనికి సంబంధించి రెండేనమ్మా మన దగ్గర. సువర్ణం ఫ్లవర్దే చేసాం, మిగిలిన చాలా కష్టం చేయటం. ఇది కూడా 1 నెల పడుతుంది. మిగిలిన అయితే 2 నెలలు 3 నెలలు అలా తీసుకుంటే అమ్మా చాలా కష్టం. అవును, మీరు ఇందాక చెప్పారు ఒక 20 days పడుతుంది ఆ కుండలో ఉంచడానికి. కుండలోనే 21 days ఉంచాలి. దానికి ముందర ప్రాసెస్ మళ్ళీ చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి, సో ఇంట్లో చేసుకునేది కాదు కాబట్టి ఈ మోదుగ పువ్వుతో మీకు ఈ అంటే ఈ మూలికున్న బెనిఫిట్స్ అన్నీ రావాలి అనుకున్నప్పుడు మనం అంతా చేయలేం కాబట్టి హెర్బా వ్యాలీలో అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్ని అయితే మీరు యూస్ చేసుకొని దాని బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు. అవునండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.